సముద్రం ఉప్పు అనేది కూడా చాలా ప్రమాదం. ఎందుకు సముద్ర ఉప్పు చాలా ప్రమాదం అంటే, మనకు సముద్రంలో మనం వన్ టైం యూజ్ చేసి పాడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైతున్నాయో కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇది లాస్ట్ ఇయర్ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక్కొక్క దేశం సముద్రంలో కల్పిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే సముద్ర ఉప్పు వాడుతున్నారో ఆ ఉప్పులో 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. ఎంత? 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్. అంటే 1 కేజీ సముద్రం ఉప్పు ఒక ఫ్యామిలీ ఒక నెలకు తింటే ఒక మనిషి 4 నెలలకు 1 కిలో, అంటే సంవత్సరానికి 3 కిలోల ఉప్పు తింటాడు. ఉప్పు తిన్నప్పుడు 40 గ్రామ్స్ ఇంటూ 3 అంటే 120 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము సముద్రం అనేది ఏ విధంగా కూడా మంచిది కాదు. జస్ట్ చెప్పాలంటే సముద్రంలో మనకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మనకు డ్రైనేజ్ కూడా మనకు సముద్రంలో కలుస్తుంది. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే విష రసాయనాలు సముద్రం కలుస్తాయి. ఆ నీళ్ళతో తయారైన ఉప్పు ఇప్పుడు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సముద్రం చేపలు తిన్నా, సముద్రం ఉప్పు తిన్నా ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని మనకు గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా మీకు రాక్ సాల్ట్ కావాలనుకుంటే తీసుకొచ్చాను. ఎవరికైనా హోల్సేల్గా కావాలనుకుంటే కూడా దానికి నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను. రాక్ సాల్ట్ వచ్చేసి 90 రూపీస్ కేజీ ఉంటుంది. మా దగ్గర దేశీకాన్ షుగర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకురాలేదు. దేశీకాన్ షుగర్ అంటే రైతు పొలంలో తయారు చేసిన చక్కెర. ఈ చక్కెర మీకు చెరుకు రసం కలర్ ఉంటుంది, బెల్లంతో ఈక్వల్ అవుతుంది. అది కూడా నా దగ్గర ఉంటుంది. ప్రస్తుతం తీసుకురాలేదు. మీరు మైదా మానేయండి, తెల్ల చక్కెర మానేయండి. మళ్ళా మనకు గోధుమలు ఉంటాయి కదా, గోధుమ పిండి అనేది కూడా మనకు సౌత్ ఇండియాకి సూటబుల్ కాదని చెప్పిండ్రు. కాబట్టి మీరు ఇవి మానాలి.